శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, పంచమి తిథి రాత్రి 2:33 వరకు, తదుపరి షష్ఠి. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:07 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. శుభం యోగం తెల్లవారుజాము 4:15 వరకు, తదుపరి శుక్లయోగం. కౌలవకరణం మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి తైతులకరణం. అమృత ఘడియలు ఉదయం 10:05 నుండి 11:46 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 5:49 నుండి 7:30 వరకు. వర్జ్యం రాత్రి 11:19 నుండి 12:58 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, వైశాఖ మాసంలో కృష్ణపక్షం పంచమి తిథి ఈరోజు. వైశాఖ మాసం అంటేనే మాధవ మాసం. అందున విష్ణు ఆరాధన మనకు ఉన్నటువంటి వారాలలో బుధవారం, శనివారం చాలా విశేషంగా శాస్త్రం చెప్పబడుతుంది. అటువంటి ఈ శనివారము పంచమి కలిసి వచ్చినటువంటి ఈ రోజున, ఎందుకంటే స్వామి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ మనకి పురాణాల్లో, వేదాల్లో పంచభూతాత్మకుడు పరమాత్మ అని చెప్పబడుతుంది. అటువంటి పంచమి తిథి పంచభూతాత్మకుడు అయినటువంటి ఆ పరంధాముడి యొక్క ఆరాధన, స్తోత్రపారాయణ. ఎందుకంటే స్వామి పంచకృత్య పరాయణుడు అని కూడా చెప్పబడుతుంది. పంచకృత్య పరాయణుడు అంటే ఆయన ఇది ఏమిటి అంటే, సృష్టి, స్థితి, లయ, తిర్యక్, అనుగ్రహం, ఈ 3 కృత్యములు పరమాత్మ యొక్క ఆ బాధ్యతలు అని, ఆయన నిర్వర్తించేటటువంటి పనులు అని శాస్త్రము, వేదము చెప్పేటటువంటి మాట. అటువంటి ఈ రోజున విష్ణు స్తోత్రాల్లో మనకి పంచాయుధ స్తోత్రం అని కనబడుతుంది. ఆ స్తోత్రాన్ని కనుక ఈనాడు పారాయణ చేసినట్లయితే సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. దానితో పాటు విష్ణుమూర్తి చేతిలో ఉండేటటువంటి సుదర్శనుడు కూడా ఆయన మంత్రాధిష్టాన దేవత. సుదర్శన మాలామంత్రాన్ని, సుదర్శన స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మనకి సమస్త శుభాలు సిద్ధించడంతో పాటు సమస్త శత్రుబాధ నుండి కూడా మనం విముక్తులమవుతాము. మనకెవరండి శత్రువులు అంటే, మనలోనే 6 శత్రువులు ఉన్నారని శాస్త్రం చెప్పేటటువంటి మాట. దాంతోపాటు అంతఃశత్రువులు, బహిశత్రువులు అందరి బాధ కూడా నివృత్తి జరుగుతుంది. ఎందుకంటే సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానమ్మే హరే నిత్యం విష్ణోర్మార్గం ప్రదర్శయ అనే సుదర్శనుణ్ణి ధ్యానిస్తారు. ఎందుకంటే అజ్ఞానం అనేటటువంటి చీకటిని పారద్రోలి సుజ్ఞాన కాంతులు వెదజల్లుతూ సన్మార్గాన్ని చూపించేటటువంటి భగవానుడు సుదర్శనుడు. అటువంటి సుదర్శన స్తోత్ర పారాయణ వల్ల సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. అటువంటి చక్రధారి అయినటువంటి చక్రి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ గోవిందనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగ శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో, ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి, శనివారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, శుక్ర, శని, రాహువులు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, కలుసుబాటుతనం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులైనటువంటి వారు తాము చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలాన్ని వీడి మరో స్థలానికి వెళ్ళాలనే దురదృష్టకరమైనటువంటి ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. అది సరికాదు.
పై పదవిని పొందేందుకోసమని పరీక్షల కోసం కట్టవలసిన రుసుములన్నింటినీ కట్టే అవకాశం ఉంది. కానీ పరీక్షలకి సిద్ధపడడం కానీ వెళ్ళి పాల్గొని రాయడం కానీ జరగకపోవచ్చు. బంధుమిత్రులతో అలాగే శ్రేయోభిలాషులతో తాత్కాలికమైనటువంటి మాట వచ్చే విధానం ఉండొచ్చు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని దానం చేసినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులతో చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. క్రింది ఉద్యోగులతో నేర్పరితనంతో పని చేయించుకోగలుగుతారు. తోటి ఉద్యోగుల విషయంలో ఏ విధమైన విరోధభావము లేకుండా ఉండేలా వారు చేయవలసిన పని కూడా వీరు చేస్తూ మొత్తానికి పని ముగించుకుని మాట పడే అవకాశాన్ని కలగజేసుకోరు. ఆర్థికమైనటువంటి ఏ వ్యవహారాలైనా తామే స్వయంగా పరిష్కరించుకుంటారు తప్ప ఎవరి మీదనూ ఆధారపడనే పడరు. ఎంతటి వాగ్వివాదం వచ్చినప్పటికీ కూడా కుటుంబంలో న్యాయస్థానపు తలుపుని తట్టడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. మధ్యవర్తితో పరిష్కరించుకునేటటువంటి ఆలోచనతోనే ఉంటారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ శని ప్రదక్షిణని 19 మార్లు చేసినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆనందంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. అయితే అంతకుముందు ఉన్నటువంటి శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం పెరగకుండా ఉండేలా ఔషధ సేవని చేస్తూ ఉంటారు. అవకాశం చేసుకుని మొత్తం కుటుంబం అంతా కూడా శారీరకమైనటువంటి ఊపిరితిత్తులకి సంబంధించిన పరీక్షని చేయించుకోవడం అత్యవసరం. మధ్యమ పరీక్షను చేసుకోవడం శ్రేయస్కరం. పై అధికారులతో విరోధభావాన్ని కలిగి ఉండరు. క్రింద ఉండేటటువంటి ఉద్యోగుల్ని పని చేయించే తీరు తెలుసుకుని పని చేయించగలుగుతారు. సొంతమైనటువంటి ఇంటిని కట్టుకోవడం లేదా కొనుక్కోవడం చేయాలనే ఉద్దేశంతో తీవ్రమైనటువంటి ఆర్థికమైన సహనతని పాటిస్తారు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నల్లని వస్త్రాలని నువ్వుల నూనెని దానం చేసినట్లయితే ఆరోగ్య అభివృద్ధితో పాటు వివాహాది శుభకార్యాలు సిద్ధించే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ అనుకూలత పెద్దగా గోచరించదు. అయినప్పటికీ కూడా ఏ విధమైన దిగులుతనము లేకుండా ఉంటారు. దాంపత్యంలో చిన్నమైనటువంటి పరపత్యాలు కలిగే అవకాశం ఉంది. అయినా ధైర్యంగా ఉండగలుగుతారు. రుణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. కానీ రుణాన్ని చేయకుండానే ఉండగలుగుతారు. వస్తు నష్టం అలాగే చౌర్యం లేకుండా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తల్ని తప్పక తీసుకుంటారు. దూరభార ప్రయాణాలని మొగమాటం ఏమాత్రం లేకుండా రాలేనని తెలియచేసేస్తారు. వాహనాన్ని నడపడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు సరికదా. ఎవరు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాహన ప్రయాణాన్ని చేయదలిచినప్పటికీ కూడా నిరుత్సాహపరుస్తారు. వాహన ప్రయాణాన్ని చేయకుండా ఉండేలా చూస్తారు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కుమారస్వామి వారిని పూజించి నువ్వులతో చేయబడ్డ చిమ్మిరిని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా మరింత దృఢంగా కూడా ఉంటారు. సంతానం దూర ప్రాంతాల్లో ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా సహకరిస్తూ ఉంటారు తల్లిదండ్రులకి.
తల్లిదండ్రులు కూడా సంతానానికి సరైనటువంటి సూచనలని సలహాలని ఇస్తూ కుటుంబాన్ని ఏక అభిప్రాయ సాధనతో ఉండేలాగా చాలా జాగ్రత్త చేస్తూ ఉంటారు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం వచ్చేందుకు తగినటువంటి సర్వ విధాలైనటువంటి శ్రమని పడతారు. క్రమక్రమంగా ఆదాయం వచ్చేందుకు ఏర్పాట్లన్నింటినీ చేసుకుని మొదటి ఆదాయాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం నేటికి మాత్రం లేకపోవచ్చు. శనివారం సందర్భంగా సింహరాశి వారు కాల భైరవుణ్ణి పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక ప్రతికూలత తొలగిపోవడమే కాకుండా నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మౌనంగా ఉంటారు. లోపల ఆలోచనల పరంపరలు సాగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులందరితోనూ తమ ఆలోచనల్ని పంచుకోవడానికి అంత పెద్దగా ఇష్టాన్ని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. దాంపత్యంలో తాత్కాలికమైనటువంటి పొరపొచ్చాలు వచ్చేటటువంటి కారణంగా సరైనటువంటి తీరులో ప్రవర్తించడం ఎంతైనా అవసరం కావచ్చు. కుటుంబ సభ్యుల్లో భేదం సృష్టించేందుకోసమని ఇతరులు ప్రయత్నం చేసే అవకాశం మెండుగా కనిపిస్తుంది. కాబట్టి ఆత్మీయులు బంధువులు అయినటువంటి వారి విషయంలో కుటుంబ విషయాలు చర్చకు రాకుండా ఉండేలాగా చూసుకోవడం అత్యవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉంటాయి. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహాకాల్ని అర్చించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ భద్రత లభించే అవకాశం వేతన ఆధిక్యంతో ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి మాటలోనూ కూడా తాను అనేటువంటి ఆలోచన గోచరిస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం మరింత పెరిగి ఉండొచ్చు. ఔషధ సేవని చేయడానికి ఏమాత్రము ఇష్టాన్ని చూపించకపోవచ్చు. సంతానం మరో ప్రదేశంలో చదవాలనే ఆలోచన కలిగినటువంటి వీరు దూర ప్రదేశాలకి విద్యాభ్యాసం కోసం పంపించే అవకాశం ఉండొచ్చు. కానీ తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా సంతానానికి ఆ నూతన ప్రదేశం అంత ఇష్టంగా అనిపించకపోవచ్చు. ప్రతి విషయంలోనూ వాగ్ వివాదాన్ని చేసే లక్షణం కలిగిన ఈ రాశివారు కొన్ని తాత్కాలికమైనటువంటి మాటకు సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కొద్ది బలహీనంగా ఉండే అవకాశం ఉంది. దూరభార ప్రయాణాలను చేసే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. వ్యాపారపు పని మీద విదేశాలకు వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా వెళ్ళేంత సాహసాన్ని ఏమాత్రం చేయరు. ఆర్థికమైనటువంటి లాభానికి విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. వ్యాపారం కోసం తీసుకున్నటువంటి రుణాన్ని దాదాపుగా తీర్చేయగలిగినటువంటి ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. తల్లిదండ్రులని స్వదేశం నుండి రప్పించడానికి అలాగే విదేశాల్లో ఉన్నటువంటి తాము స్వదేశానికి రావడానికి తగినటువంటి ఏర్పాట్లన్నింటినీ చేసుకున్నప్పటికీ కూడా విఘ్నపు పాలైనటువంటి కారణంగా వెళ్ళలేకపోవచ్చు, రాలేకపోవచ్చు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పంచనాగుల్ని పూజించినట్లయితే, అంతేకాక పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే పాత బకాయిల వసూలు అయి వ్యాపారం అభివృద్ధి దిశగా సాగచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏటికి ఎదురీదేటటువంటి వ్యవహారంలా ఉంటుంది వీరి ప్రవర్తన. ఎవరిని లెక్క చేయకుండా ఉండేటువంటి తీరులో ఉంటారు వీరు.
ప్రతి విషయాన్ని కూడా లోపల దాచుకోలేకపోతారు. ఆ కారణంగా నలుగురికి బహిరంగపరిచే విధానం ఉంటుంది. అది ఎవరికీ నచ్చకపోవచ్చు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయాన్ని పెంపొందించుకోవడం కోసం విశేష శ్రమని చేస్తారు, కానీ అది నిష్ఫలమయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులతోనూ అలాగే అన్నదమ్ములతో అప్పచెల్లెల్లో తాత్కాలికమైనటువంటి అనుకూలత బాగా పెరిగేటటువంటి కారణంగా ఆస్తి పంపకానికి సంబంధించిన ఆలోచనలు కలుగుతాయి. పత్రాలని కూడా సిద్ధం చేసుకునే స్థాయి దాకా ఉండొచ్చు వ్యవహారం. శనివారం సందర్భంగా ధనురాశి వారు మంగళగౌరీదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం క్రమక్రమంగా తగ్గుతూ ఉండొచ్చు. ప్రతి విషయంలోనూ పోటీ పడేటువంటి విధానం ఉండొచ్చు. వ్యాపారపరంగా, వృత్తిపరంగా వీరికంటే గొప్ప అయినటువంటి వారు ఎందరో వచ్చే కారణంగా ఉద్యోగానికి వీరి ఎంపిక కాకపోవచ్చు కూడా. అయినప్పటికీ కూడా తప్పక ఉద్యోగాన్ని పొందడం కోసమని ఇతర సంస్థలకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. స్థానచలనం ఏమాత్రము మంచిది కాదు. అలాగే తాము చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే వేరేటువంటి సంస్థ ఏదుందో అక్కడికి ప్రవేశించడం కూడా అంత ఉచితం కాకపోవచ్చు. శనివారం సందర్భంగా మకర రాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు విశేషంగా ఉన్నటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. ఎవరితోనూ వాద విరోధ భావాన్ని కలిగి ఉండరు. చేయనటువంటి తప్పుకు ఎవరైనా కానీ మాట ఒకవేళ విడిచినట్లయితే తప్పక వారితో వివాదానికి సిద్ధపడి ఉంటారు. అవతలి వారి మాట సరికాదని నిరూపించేంత వరకు కూడా వాగ్వాదాన్ని చేస్తూనే ఉంటారు. అంతటి ధర్మాత్ములు, యథార్థం కూడా. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి ఈ రోజున విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవ స్వామిని పూజించి శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక రావాల్సిన బకాయిలన్నీ రావడమే కాకుండా సకల సమస్యలు తొలగిపోయే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గత అనుభవాల దృష్ట్యా అనుభవం కలిగినటువంటి వీరు వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని విశేషంగా పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా కంటికి, కంఠానికి, మడమలకు సంబంధించినటువంటి అనారోగ్య విషయంలో ప్రాచీన సంప్రదాయమైనటువంటి వైద్యాన్ని మాత్రమే ఆశ్రయించి క్రమక్రమంగా ఆ అనారోగ్య బాధని తొలగించుకుంటూ కనిపిస్తారు. ఆధ్యాత్మిక భావంతో విశేషమైనటువంటి అనుబంధం కలిగిన వీరు పుష్కరాలకు వెళ్ళడానికి లేదా ఇతరమైనటువంటి క్షేత్ర ప్రదేశాల దర్శనానికి వెడుతూ కుటుంబ సభ్యులందరితోనూ కూడా ఆ విధమైన ప్రోత్సాహక భావాన్ని కలిగిస్తారు. ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉంటూ తాము ఇంతకుముందు సాధించినటువంటి విశేషాలన్నింటినీ గమనించుకుని చాలా జాగ్రత్తతో ఉంటారు ఆర్థికమైనటువంటి విషయంలో. శనివారం సందర్భంగా మీన రాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే ఆగిన పనుల్లో కదలిక శీఘ్రంగా కలగడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శనిగ్రహ అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శనివారం. శని భగవానుణ్ణి సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి, శని దోషాల నుంచి సులభంగా బయటపడటానికి
శని భగవానుడికి ప్రీతికరమైన వస్తువులకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శని భగవానుడికి ప్రియమైనది గుర్రపు నాడ. శనివారం రోజు గుర్రపు నాడాను ఇంటి సింహద్వారం పైభాగంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే గుర్రపు నాడ సింహద్వారం దగ్గర ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు సింహద్వారం దగ్గర మాత్రం గుర్రపు నాడ ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే తూర్పు దిక్కు అంటే అది సూర్యుడికి సంబంధించింది. సూర్యుడికి జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడు శత్రువు అవుతాడు కాబట్టి తూర్పు సింహద్వారం దగ్గర గుర్రపు నాడాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. ఉత్తర సింహద్వారము లేదా పడమర సింహద్వారము లేదా దక్షిణ సింహద్వారాల దగ్గర మాత్రమే గుర్రపు నాడాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తూర్పు సింహద్వారం ఉన్నవాళ్ళు సింహద్వారం దగ్గర గుర్రపు నాడ ఏర్పాటు చేసుకోకూడదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా గుర్రపు నాడాను గృహంలోనే పూజా మందిరంలో చక్కగా పసుపు కలిపిన నీటితో శుద్ధి చేసి అక్కడ పూజా మందిరంలో గజలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ప్రతిరోజు కూడా కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ గుర్రపు నాడాను ఒకసారి దర్శించి శని భగవానుడిని స్మరించుకొని వెళ్ళినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే గుర్రపు నాడ కేవలం సింహద్వారం దగ్గర ఏర్పాటు చేసుకోవటం మాత్రమే కాకుండా శనివారం రోజు కమ్మరి కొలిమికి తీసుకొని వెళ్ళి ఒక సన్నటి తీగలాగా లేదా కంకణంలాగా లేదా ఉంగరంలాగా కూడా తయారు చేయించుకోవచ్చు. గుర్రపు నాడ ఉంగరాన్ని ఎవరైనా సరే ధారణ చేయవచ్చు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా గుర్రపు నాడ ఉంగరం ధరిస్తే చాలా మంచిది. మహిళలైతే గుర్రపు నాడ ఉంగరం ధరించినట్లయితే గృహంలో బంగారం నిలబడుతుంది, బంగారాన్ని త్వరగా కొనుక్కునేటటువంటి యోగం సిద్ధిస్తుంది. కాబట్టి గుర్రపు నాడకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే జాతకంలో శని దోషాల వల్ల కానీ రాశిపరంగా ఉన్న శని దోషాల వల్ల కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే శనివారం రోజు స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని నువ్వులు వేయండి. మీరు వెలిగించిన దీపంలో కొన్ని నువ్వులు వేసి ఆ తర్వాత కొత్త పాదరక్షలు కొనుక్కొని ఆ పాదరక్షలు ధరించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయం దగ్గరకు వెళ్ళండి. శివాలయం బయట ఆ పాదరక్షలు విడిచిపెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకొని శివాలయంలో 19 ప్రదక్షిణలు చేయండి. శని మహాదశ జాతకంలో 19 సంవత్సరాలు ఉంటుంది. అందుకే శివాలయంలో 19 ప్రదక్షిణలు చేసి శివాలయంలో కాసేపు కూర్చొని బయటికి వచ్చి మీరు కొత్తగా కొన్న పాదరక్షలు ఏవైతే ఉంటాయో వాటిని ఆలయం బయటే విడిచిపెట్టేసి గృహానికి రండి. శనివారం రోజు పాదరక్షలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజు మీ గృహంలో పడమర దిక్కులో కానీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర కానీ ఇనుప ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. శని భగవానుడికి ఇనుప ప్రమిదలో వెలిగించే దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఇనుప ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించిన, గృహంలో పడమర దిక్కులో దీపాన్ని వెలిగించినా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శనివారం సందర్భంగా గుర్రపు నాడాకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు, నల్లటి పాదరక్షలకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అన్ని కష్టాలు సమస్యలు తగ్గింపజేసుకొని శని భగవానుడిని ప్రసన్నం చేసుకొని శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని శుభము లాభము అందిపుచ్చుకోవచ్చు. అలాగే జీవితంలో అకస్మాత్తుగా అభివృద్ధి ఆగిపోయినప్పుడు మళ్ళీ తిరిగి అభివృద్ధిని అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.